బ్రహ్మర్షులు, సప్తఋషులు ఆ పరమశివుని దివ్యత్వాన్ని వర్ణిస్తుంటే ఆ మాటలు వింటున్న సతీదేవి ఈ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయేది. లోకం ఎవరిని చూసి భయపడుతుందో, ఎవరి రూపం చూసి విస్మయానికి గురవుతుందో ఆ రూపమే ఆమెకు పరమ పవిత్రంగా తోచింది. శ్మశానవాసి అయి అస్థికలనే ఆభరణాలుగా ధరించి ఒంటినిండా విభూతిని పూసుకున్న ఆ వైరాగ్యమూర్తిలో ఆమెకు అనంతమైన శాంతి కనిపించింది. మెడలో విషసర్పాలు ఉన్నా, గజచర్మం ధరించినా ఆ శివుడి నిశ్చలత్వమే ఆమె మనసును కట్టిపడేసింది. లోకానికి భయం కలిగించే ఆ రూపం సతీదేవికి మాత్రం సర్వస్వంగా మారింది. ఆమె హృదయం ఒక నిశ్శబ్ద తపస్సులా మారిపోయింది. ఆమె భక్తి ఆకాశమంత విశాలంగా పెరిగి చివరికది వెలకట్టలేని గాఢ ప్రేమే ప్రాణవాయువుగా రూపాంతరం చెందింది. ఇప్పుడు సతీదేవికి లోకంతో పన్లేదు, తండ్రి అహంకారంతో సంబంధం లేదు. ఆమె మనోఫలకంపై కేవలం ఆ త్రిశూలధారి రూపమే ముద్రించబడింది. ఆమెకిప్పుడు ఒకే ఒక్క లక్ష్యం, ఆ కైలాసవాసి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడం, ఆయన అర్ధాంగిక మారడం.